నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, చేగొండి హరిరామజోగి గారు సీనియర్ రాజకీయ నేత, రాజకీయ కురువృద్ధులు, ఎక్స్ పార్లమెంటు మెంబర్ అయిన, హోంమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం, రాజకీయాల్లో తలపండిన సీనియర్ నాయకుల్లో అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి 50 స్థానాలకు సంబంధించిన లెటర్ కూడా రాసిన విషయం మనకు తెలిసిందే. ఆ లెటర్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఒక్కొక్క నియోజకవర్గం, ఆ 50 స్థానాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, వీళ్ళకి ఇస్తే నిజంగా జనసేన పార్టీ గెలిచే పరిస్థితి ఉందా, ఆయన సూచనల గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా 50తో పాటు ఇంకో 10 కూడా కొత్తగా 10 స్థానాలు కూడా యాడ్ అయ్యాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మొత్తం 60 స్థానాలు సార్. ముందుగా ఎడ్చర్ల నియోజకవర్గం, పోగిరి సురేష్ బాబు, పిశని చంద్రమోహన్, తూర్పు కాపు పిశని చంద్రమోహన్. ఎట్లా ఉంటుంది సార్? డెఫినెట్గా హెచ్ఎల్ మొదటి నుంచి కూడా ఏంటంటే అక్కడ విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో మొదటి నుంచి జనసేనకు ఒక కేడర్ అనేది ఉద్దానం ఎప్పుడైతే బాధితులను ఐడెంటిఫై చేశాడో పవన్ కళ్యాణ్, అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో బాగా బలం పుంజుకుంది జనసేన. అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా మొదటి నుంచి తూర్పు కాపు సమాజం చెందిన వ్యక్తి కాబట్టి చంద్రమోహన్, పోగిరి సురేష్, వీళ్ళిద్దరు రేస్ లో ఇద్దరు ఎవరికి ఇచ్చినా గెలుపు అవకాశాలు నెక్స్ట్ నెల్లిమర్ల సార్ శ్రీమతి లోకం మాధవి గారు, తూర్పు కాపు. ఈమె మొదటి నుంచి కూడా జనసేన పార్టీ నాయకురాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు. ఈమె పేరు డెఫినెట్గా ఈమె సీట్ వస్తే కనుక నెల్లిమర్లో గెలుస్తుంది అనేది జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్న ఇదనమాట. సార్ పెందుర్తి శివశంకర్ కాపు సామాజిక వర్గం, పంచకర్ల రమేష్ కాపు సామాజిక వర్గం. ఎట్లా చూస్తారు? శివశంకర్ గారు మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్నారు. ఆయన మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. పార్టీకి సంబంధించిన విధానాలని మీడియా ముందు ఆయన చాలా బలంగా చెప్తూ ఉంటారు. పంచకర్ల రమేష్ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు ఇది 2 పేర్లు ఇక్కడ కాంపిటీషన్లో పెట్టారు. అంటే ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు పెందుర్తి మొదటి నుంచి మీరు అన్నట్టు శివశంకర్, తమ్మిరెడ్డి శివశంకర్ కమర్షియల్ ట్యాక్స్లో సీనియర్ ఆఫీసరు. ఆయన 6 సంవత్సరాలు పదవి ఉండగానే వదులుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన బలహీన వర్గాల నుంచి నేతగా ఎమర్జ్ అయిన తీరు. ఆయన అంబేద్కర్ భావజాలం, కాన్షీరామ్, బీఎస్పీలో ఒకప్పుడు ఉన్నాడు. ఆ భావజాలంతో ఈయన ఉత్తరప్రదేశ్ కూడా తీసుకెళ్లారు బీఎస్పీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత అంబేద్కర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఫస్ట్ ఆ భావజాలం, ఈ యొక్క సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా మిగతా కులాలను ఎలా కలుపుకోవాలనే దాంట్లో ఈయన మొత్తం కంప్లీట్ రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తి శివశంకర్ గారు. ఆ వ్యక్తి ఎవరు లేని సమయంలో గత ఎలక్షన్స్లో ఆయన సీఎం కావటమే లక్ష్యం అనే ఉద్దేశంతో ఎక్కడ పోటీ చేయాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పెందుర్తి ఇన్ఛార్జిగా పని చేసుకుంటా 2-3 సార్లు ఆ నియోజకవర్గంలో వెళ్ళారు. గాజువాక్ కూడా ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. పార్టీ పరమైన విధాన నిర్ణయాల్లో పాలిట్ బ్యూరోలో కీలకమైన వ్యక్తి. దాంతోపాటు ప్రధాన కార్యదర్శి ఆయన ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి అవుట్ రైట్గా మంచి ఆఫీసర్ కూడా పేరు ఉన్నది. ఆ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఇన్ఛార్జిగా ఆయన ఆల్రెడీ ఆ నియోజకవర్గాన్ని 3 సార్లు చుట్టొచ్చాడు. పక్కా సీట్ అది యాక్చువల్గా. ఈ సమయంలో ఇదే సమయంలో ఇటీవల వైసీపీ అక్కడ ఆ జిల్లా అధ్యక్షుడు రిజైన్ చేసి రావటం, ఈ దాంట్లో చేరటం, ఆయన ఇన్ఛార్జిగా వేశారు. ఇక్కడ కాంట్రవర్షియల్ వస్తుంది. ఇక్కడ పక్కా సీట్ అనుకున్న ఈ సమయంలో ఈ రమేష్ బాబుని తీసుకొచ్చి పెట్టారు. ఈ సీటు కాకుండా పెందుర్తి కాకుండా ఇంకో సీట్ని ఆయనకి ఇస్తే డెఫినెట్గా అక్కడ సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఇద్దరిని సూచించారు. ఆయన ఎవరికి ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. చోడవరం నియోజకవర్గం కూడా శివశంకర్, పంచకర్ల రమేష్ ఇద్దరు పేర్లు ఈ నియోజకవర్గంలో కూడా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ ఎలమంచిలు కూడా అడ్జస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. చేసే అవకాశం నాయకుడికి అధిష్టానం ఆయన ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది అనేది జోగి గారి ఆలోచనలాగా ఉన్నది. ఎలమంచిలు సార్, సుందరపు విజయ్ కుమార్ కాపు, సుందరపు సతీష్ కాపు, ఇద్దరు కాపు నాయకులు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సుందరపు విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా పార్టీకి ఫైర్ బ్రాండ్ గా ఉన్నాడు. ఆ ప్రాంత సమస్యల్ని స్పోక్స్ పర్సన్ గా చెప్తాను. ఈయన వాళ్ళ బ్రదరు, ఇతను ఆర్థిక స్థితిమంతుడు, వ్యాపారవేత్త, మొన్న ఈ మధ్య జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి ఎవరికొకరికి ఇచ్చినా ఈ సీట్ డెఫినెట్ గా ఎలమంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది మనం చెప్పుకున్నట్టు చోడవరం శివశంకర్, పంచకర్ల రమేష్, గుర్రాల శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 పేర్లు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ 2 పేర్లు మనం చూసుకోవాలి. వీళ్ళు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు, పంచకర్ల రమేష్ ఉన్నారు, గుర్రాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళలో చూసుకుంటే ఇక్కడ న్యాయం చేయాలనుకుంటే పెందుర్తులు శివశంకర్ గారికి ఇచ్చి పంచకర్ల రమేష్ ని చోడవరం ఇవ్వచ్చు. లేకపోతే పెందుర్తి పంచకర్ల రమేష్ కి ఇచ్చినప్పుడు ఇక్కడ చోడవరంలో శివశంకర్ గారికి, ఇక్కడ పెందుర్తి రమేష్ గారిని ఇక్కడ చోడవరంలో ఇచ్చేయచ్చు. కాబట్టి ఆప్షన్ ఒక్కొక్క సీటుకి 2-3 ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. జనసేనకు అభ్యర్థులు లేరని ఎవరు అంటున్నారు? అవును. విశాఖపట్నం దక్షిణం లేదా భీమిలి సార్, ఇక్కడ వంశీకృష్ణ యాదవ్, ఈయన కూడా ఎమ్మెల్సీ వైసీపీ నుంచి వచ్చారు కదా. ఈయన బలహీన వర్గాల నేతగా ఉన్నాడు. 12 సంవత్సరాలు వైసీపీ ఎదుగుదలలో ఉత్తరాంధ్రలో విశేషమైన కృషి చేశాడు. ఆయనకి చాలా పదవులు ఇస్తామని చెప్పారు.
ఆయన మోసం చేశారనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఈయన కనుక ఇస్తే పక్కా సీటు, అది విశాఖపట్నం దక్షిణం లేదా భీమలి, ఏదైనా 2 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి పక్కగా గెలిచే సీటు జనసేన తరపున. గాజువాక్ సార్ పవన్ కళ్యాణ్, తర్వాత సుందరపు సతీష్, శివశంకర్ 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో గాజువాక్ ఇన్ఛార్జిగా ఇప్పుడు గాజువాక్ పవన్ కళ్యాణ్ చేస్తారు, భీమవరం అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి. 2వ స్థానం తిరుపతి చేస్తాడా గాజువాక్ చేస్తాడనేది ప్రశ్న. చేస్తే కనుక పవన్ కళ్యాణ్ చేస్తాడు 2వ స్థానం. లేని పక్షంలో ఆ స్థానంలో ఇన్ఛార్జిగా వహించిన శివశంకర్ గారు అయితే ఈ ప్లేసు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు కదా, మోస్ట్లీ ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నేను గెలవాలి అన్న ఆలోచన ఏమైనా చేసే అవకాశం అది భీమవరంలో చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. భీమవరం పక్కాగా పోటీ చేస్తారని డిసైడ్ అయినట్టుగా మనకి అత్యంత భీమవరం తిరుపతి 2 అనుకోవచ్చా? మేబీ రాయలసీమలో కూడా పార్టీ ఎమర్జీ కావాలంటే, అటు టీడీపీ కూడా పోలరైజ్ అవ్వాలంటే గతంలో చిరంజీవి గారు గెలిచారు కదా తిరుపతి గెలిచాడు అనమాట. తిరుపతి చేస్తే బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పిఠాపురం సార్, ముద్రగడ గిరి కాపు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాపు. ముద్రగడ గిరి అంటే పద్మనాభం గారి కుమారుడే కదా. అంటే ఇప్పుడు ముద్రగడ గారు జాయిన్ కాకముందే ఈ పేరు ప్రస్తావనకు వస్తూ ఉంది. ఇక్కడ ఒక సీనియర్ నాయకుడిగా తనకున్న రాజకీయ పరిజ్ఞానంలో అభిప్రాయం చెప్పడం తప్పలేదు. అభిప్రాయం ఎందుకు చెప్తాడు? క్షేత్రస్థాయిలో వీళ్ళకి విషయం ఉంటేనే ఆయన పేరు చెప్తాడు. అది ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయంగా అల్టిమేట్గా అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సింది. ఆయనకున్న సాన్నిధ్యం రీత్యా ఆయన సైజ్ చేసి పవన్ గారికి పంపించడంతో పాటు మీడియాకి రిలీజ్ చేశారు. ముద్రగడ గారు మీరు అన్నట్టు ఇంకా జాయిన్ అవ్వాల, రేపో మాపు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ ఇంటికి వెళ్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత జాయినింగ్ చేస్తాడు. డెఫినెట్గా ఆయన జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పద్మనాభం గారే పోటీ చేసే పరిస్థితి ఉందని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయన పోటీ చేసిన రేపు, లేకపోతే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పిఠాపురం చేసి ఆయన కాకినాడ ఎంపీగా చేయొచ్చేమో, ఏదైనా జరగవచ్చు ఇక్కడ రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? ఒకవైపు జోగయ్య గారు, ఒకవైపు ముద్రగడ, వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు కాపులకి. ఇది ఇటువంటి ఆయన జోగయ్య గారే సైజ్ చేసేటటువంటి వాళ్ళ అబ్బాయి పేరు. కాపులు ఎంత ఐక్యతగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది పక్కా సీటు పిఠాపురం గెలిచే అవకాశం ఉన్నది. ఇప్పుడు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు మొన్న మధ్య వచ్చారు, ఆర్థికంగా పార్టీకి ఉపయోగపడుతున్నారు కానీ, కాబట్టి ఆయన ఇంకొక దాటికి ఎమ్మెల్సీ ఏదో చేయొచ్చు. కాబట్టి ఇది పక్కాగా పిఠాపురం ముద్రగడ గారు కోరితే డెఫినెట్గా వాళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తే పక్కా సీట్ ఇది. ఎందుకంటే అంతకుముందు అక్కడ గెలిచున్నాడు కాబట్టి, ఈ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అక్కడ గెలిచున్నది. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి విశేషమైన 2-3 రోజుల్లో పద్మనాభం గారు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇది మంచి మూవ్ అనమాట ముద్రగిరి. ఓకే, కాకినాడ సిటీ సార్, ప్రెసింగి ఆదినారాయణ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, చిక్కాల దొరబాబు. కాకినాడ సిటీ ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా అండి, కాకినాడ సిటీ చూసినా రూరల్ చేసినా ఆ 2 స్థానాలు టీడీపీ కనుక జనసేనకి ఇస్తే పక్కగా, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో 34 గెలవాలి, ఒక్క సీటు కూడా వైసీపీకి రానియని చెప్పి శపథం చేశాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వారాహి 1-2లో చూస్తే మన ప్రజల్లో ఎంత విశేషం. ఇక రాయలసీమలో ఎక్కువ టీడీపీ తీసుకొని, ఉత్తరాంధ్రలో తీసుకొని, ఎక్కువగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా 34 జిల్లాలు దాదాపుగా 20 స్థానాలు ఇవ్వాల్సిన అవసరం టీడీపీకి ఉన్నది. ఎందుకంటే ఆ 20 ఇస్తే మిగతా 14 స్థానాలు వీళ్ళు నిలబడినా వీళ్ళకి ఓట్లేస్తారు. ఓటు పోలరైజేషన్ అయింది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన కాకినాడ రూరల్ కావచ్చు, ఆదినారాయణ, చిక్కాల దొరబాబులో ఒకరికి, ఇక్కడ క్షత్రియులకి ఇచ్చారు. కాకినాడ రూరల్ వచ్చేది పంతో నానాజీ, చిక్కాల దొరబాబు, వాసంశెట్టి సుభాష్. ఈ నానాజీ గారు మొదటి నుంచి కూడా పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. కాపు సమాజం గురించి ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సీటు కూడా వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నది. ఓకే, నెక్స్ట్ ముమ్మిడివరం సార్, పీతాని బాలకృష్ణ, శెట్టి బలిజ సామాజిక వర్గం. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు నచ్చి వచ్చాడు. శెట్టి బలిజలు ఆ తర్వాత ఈయన జాయిన్ అయిన తర్వాత ఎక్కువగా కాపులు, శెట్టి బలిజలు, మిగతా కులాల మధ్య చాలా స్నేహబంధం ఏర్పడింది. కాబట్టి ఈయన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కాబట్టి మొదటి నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ముమ్మిడివరం ఆయనకి ఇస్తే సీటు పక్కా సీటు జనసేన పీతాని బాలకృష్ణ. అమలాపురం సార్, డిఎంఆర్ శేఖర్, ఎస్సీ సామాజిక వర్గం. ఈయన ఇంతకుముందు ఎంపీగా పోటీ చేశాడు, అక్కడ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పక్కా సీట్ ఇది. దళిత సమాజానికి చెందిన నేతగా మంచి పేరు ఉంది. డెఫినెట్ సీట్ అమలాపురం. ఓకే, రాజోల్ సార్, దేవి వరప్రసాద్, ఎస్సీ సామాజిక వర్గం. డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఎస్సీ సామాజిక వర్గం. ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి రాపాక రమేష్ బాబు అంటే వరప్రసాద్ గారి చుట్టం అయినా మేబీ ఆ ఇంటి పేరు ఉంది కదా. ఇక్కడ ఏంటంటే రాజోలు పక్కా సీట్ అండి. జనసేనకు వచ్చిన ఒకే ఒక్క సీటు, ఇది కూడా వైసీపీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆయన వైసీపీ తరపున అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరిచ్చినా పక్కగా, ఎందుకంటే ఎక్కడ అధికారం ఏ పార్టీ నుంచి గెలిచాడో అక్కడ ఉండకుండా, పవన్ కళ్యాణ్ నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ఇప్పుడు ఆటోమేటిక్ అతను యాంటీ అనేది వచ్చేసింది. డెఫినెట్ గా వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చిన రాజోల సీటు జనసేనకు వచ్చే అవకాశం. కందుల దుర్గేష్, కాపు సమాజ వర్గం.
ఈస్ట్ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాడు, ఓకే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని ఉన్నాడు. డెఫినెట్గా ఈయనకి సీట్ ఇస్తే ఈయన మాజీ ఎమ్మెల్యే కూడా డెఫినెట్గా పక్కగా సీట్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా 100% జనసేన గెలుపు దుర్గేస్తే. రాజానగరం బత్తుల బాలకృష్ణ ఈయన కూడా విశేషంగా మనం చూస్తూ ఉంటాం మీడియాలో, జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో వెళ్ళిన వ్యక్తి. డెఫినెట్గా ఈ సీటు జనసేనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా సీటు జనసేనకు వచ్చే అవకాశం ఇక్కడ. నెక్స్ట్ రామచంద్రపురం సార్, చిక్కాల దొరబాబు కాపు, వాసంశెట్టి సుభాష్, శెట్టి బలిజా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా రామచంద్రపురం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది. డెఫినెట్గా వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చినా చాలా బలమైన స్థానాలనే జోగయ్య గారు కూడా ప్రస్తావించినట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా అభ్యర్థులతో సహాయం పెట్టారంటే వాళ్ళు అన్ని రకాల బెరీజ్ వేసుకున్నారు సార్. ఒకటి సార్, ఆర్థికంగా ప్రజల్లో నిత్యం ఉన్నారా, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళగలరా, వీళ్ళు మళ్ళీ ఈ పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకోసారి జంప్ చేయొచ్చా, అన్ని పారామీటర్ చూసుకుని సమర్థులైన ఎంపిక చేయడం. కొత్తపేట బండారు శ్రీనివాస్ అండి సార్ కాపు సమాజం. డెఫినెట్ గా కొత్తపేట కూడా జనసేన డెఫినెట్ పక్కా గెలిచే అవకాశం ఉంది. నరసాపురం బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ పవన్ కళ్యాణ్. ఇక్కడ నరసాపురం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరు. భీమవరం అనేది ఆల్రెడీ కన్ఫర్మ్ కాబట్టి ఇది గతంలో స్వల్ప మెజార్టీ 2000-3000 మెజార్టీ ఇదితో ఓడిపోయాడు. టీడీపీ థర్డ్ ప్లేస్ వెళ్ళింది అక్కడ. ఫస్ట్ ప్లేస్ వైసీపీ వచ్చింది ప్రసాద్ రాజు. కాబట్టి ఈసారి ఈయన బొమ్మిడి నాయకరు మత్స్యకార కుటుంబం చెందిన వ్యక్తి కాబట్టి పక్కగా సీట్ నరసాపురం జనసేనది, డౌట్ లేదు. ఓకే, భీమవరం ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు. మల్లినేడి తిరుమలరావు, బాబీ గారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు శిష్యుడు కాబట్టి ఒకవేళ పోటీ చేయకపోతే ఆయన పేరు సైజ్ చేసినట్టున్నది. ఇక్కడ పక్కగా పవన్ కళ్యాణ్ గారు 2024లో భీమవరం నుంచి పోటీ చేస్తున్నాడు. మీరు అన్నట్టు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. 50,000 పైన ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ తాడేపల్లి కూడా సార్, బొలిశెట్టి శ్రీనివాస్. ఈయన కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినా ఆయన వ్యాపారాలు కూడా పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తాలో ప్రజల్లో ముందున్నాడు కాబట్టి ఇది పక్కా సీట్ తాడేపల్లి కూడా. ఎందుకంటే మీరు గమనించలేదు, ఆయన గెలవడానికి స్థానాలు 3 చెప్పాడు. 3 స్థానాలు పోటీ చేస్తే మంచిదన్నాడు. ఒకటి నరసాపురం, ఎందుకంటే సొంతంగా అక్కడే మొగల్తూరులో పుట్టారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి మొగల్తూరులో పక్కాగా నరసాపురం గెలిచే అవకాశం. 2 తాడేపల్లి కూడా, 3 భీమవరం అన్నాడు. ఈ 3 ఎక్కడ చేయొచ్చు అన్నాడు. దాంట్లో భాగం భీమవరం ఆల్రెడీ పోటీ చేస్తున్నారు కాబట్టి నరసాపురం ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ తాడేపల్లి కూడా బొలిశెట్టి సీన్ అనే వ్యక్తి చాలా కీలకం. ఇది పక్కా జనసేన సీటు గెలిచే అవకాశం ఉంది. ఓకే, తణుకు సార్, విడివాడ రామచంద్రరావు కమ్మ, భోగవల్లి ప్రసాద్ కమ్మ. తణుకు 2019లో ఈయనకి టికెట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది అనే ఉద్దేశంతో ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చాడు, డెఫినెట్గా ఈసారి సీటు మీకు ఇస్తానని. ఈ సమాజ వర్గం ఎక్కువగా ఉన్నారు అక్కడ. దీంతో పాటు కాపులు కమ్మ 2 కలిస్తే తనకు పక్కా సీట్ అనమాట. ఓకే సరే, ఇక్కడ నిడదవోలు శ్రీ చేగొండి సూర్యప్రకాష్ కాపు సామాజిక వర్గం. చేగొండి అని ఉంది, జోగయ్య గారికి ఏమన్నా? జోగయ్య గారి కొడుకు, జోగయ్య గారి కుమారుడు. ఇతను ఆల్రెడీ ఒక నియోజకవర్గానికి సమన్వయకర్త కూడా ఉన్నాడు. ఆచంట సీటు టీడీపీకి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా చూసుకుంటే నిడదవోలు అనేది సేఫెస్ట్ ప్లేస్ జనసేనకి. ఇక్కడ సీటు కనుక ఇస్తే కనుక గెలిచే అవకాశం స్పష్టంగా. ఉంగుటూరు సార్, పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ, మల్లినేడి తిరుమలరావు, బాబీ పేరు మళ్ళీ ఇక్కడ కూడా ప్రస్తావించారు. అక్కడ కాకపోయినా ఇక్కడ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఎవరు చేసినా కానీ ఈ ఉంగుటూరు కూడా జనసేన పార్టీకి గెలిచే అవకాశం బలమైంది. తర్వాత ఏలూరు రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు. ఏలూరు పక్కా అండి, ఎందుకంటే తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. దాంతోపాటు కాపులు కూడా కలిసే అవకాశం ఉన్నది. మిగతా సమాజ వర్గాలకు ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ సీటు కూడా. నెక్స్ట్ గోపాలపురం సువర్ణరాజు, ఎస్సీ సమాజ వర్గంలో బలమైన నేతగా, ఎందుకంటే ఇప్పుడు కులాల కలిపే సిద్ధాంతంలో ముందున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ గా చూస్తున్నారు కాబట్టి ఈ సీటు పక్కాగా వీరికి ఇస్తే కనుక డెఫినెట్ గా గెలుస్తారు. సార్ అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ, పాపారావు, అంబటి తిరుపతి రాయుడు, మాజీ క్రికెటర్ కదా అంబటి. అవునండి, ఇప్పుడు అవనిగడ్డ తిరుపతి రాయుడు మొన్న కలిశాడు, ఇక్కడ దుబాయ్ వెళ్ళినట్టున్నాడు. ఎప్పుడైనా ఈ నెలాఖరులోపు వచ్చి జనసేన పార్టీ చేరొచ్చు. వైసీపీ నుంచి యాక్చువల్గా ఎంపీ అన్నారు, ఎంపీ టికెట్ అది కుదరలేదని చెప్పి జనసేనకు వచ్చారు. ఇప్పుడు జనసేనలో ఒక 2-3 ఆప్షన్స్ నడుస్తున్నాయి. సార్ చెప్పినట్టు ఆయన వచ్చిన సమాచారం బట్టి అవనగడ్డ ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, లేకపోతే గుంటూరు ఎంపీ అనేది నడుస్తుంది. ఈ 2 పోటీ చేసినా డెఫినెట్గా ఎక్కడ పోటీ చేసినా గెలిచే. ఇది అంబటి కృష్ణా జిల్లాకి ఎందుకు వస్తుంది? కృష్ణా జిల్లా వచ్చింది, ప్రాబ్లం లేదు. కృష్ణా గుంటూరు అనే ఒకే ఇది కాబట్టి ఎక్కువగా ఇది పక్కా సీటు జనసేన సీటు. ఈ బండెటి రామకృష్ణ అనే వ్యక్తి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా జనసేన ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు. ఆయన కాకపోతే పాపారావు లేకపోతే అంబటి తిరుపతి రాయుడు. ఈ సోర్సెస్ ఆఫ్ అవనిగడ్డలో తిరుపతి రాయుడు పోటీ చేస్తే కనుక పక్కా సీట్ ఇది. ఓకే, నూజివీడు సార్, భర్మా ఫణిబాబు కాపు సామాజిక వర్గం. డెఫినెట్గా ఈయన కూడా ఫణిబాబు మొదటి నుంచి జనసేన పార్టీ నమ్ముకొని ఉన్నాడు, విధానాలు ముందుకు తీసుకెళ్తాలో సక్సెస్ అయ్యాడు. ఈ సీటు కూడా పేర్లన్నీ కూడా బలమైనటువంటి నాయకత్వం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా సామాజికంగా అక్కడ మంచి పేరు ఉన్నవాళ్ళు. వీళ్ళకి టికెట్ ఇస్తే మంచిగా ప్రజలకు పనిచేస్తారు. ఆ లిస్ట్ చేసినట్టున్నారు. డెఫినెట్గా దాంట్లో తీసుకొని ఆయన ఇచ్చేస్తున్నాడు. సార్ గుంటూరు వెస్ట్ సార్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.
ధర్మచరణ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం వలి గారు, మీకు కూడా తెలుసు, ఎక్కడో చిలకలూరిపేట పోటీ చేసి అమెరికా నుంచి వచ్చి వాళ్ళ భర్త కాపు సామాజికం, ఆమె బీసీ తెలంగాణ మహిళ, అయినా కానీ వైసీపీలో సీట్ ఇచ్చారు, మంత్రిని కూడా చేశారు విడుదల రజని. ఆమెను అక్కడ గెలవలేదని తెలిసి, గెలవదు అని తెలిసి గుంటూరు 2కి తీసుకొచ్చారు. ఎందుకంటే గుంటూరు 2లో కాపులు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు. ఆ ఈక్వేషన్స్లో భార్యాభర్తలు ఇద్దరు, భర్త కాపు, భార్యది ఆర్థికంగా ఎంతైనా పెట్టగలరు ఉద్దేశంతో ఆమె తీసుకొచ్చారు. ఇక్కడ ఆమెకి ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది, స్థానికేతరత అనేది ముద్ర వచ్చేసింది. కాబట్టి ఇది పక్కా సీట్ ఉపయోగించుకుంటే, గతంలో ఈ గుంటూరు వెస్ట్లో పోటీ చేసిన వాళ్ళు శనక్కాయల అరుణ గారు కావచ్చు, కాపు సామాజికం చెందిన ఆమె గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది. ఇది కాపుల సీట్ అనమాట పక్కాగా. కంపల్సరీగా గుంటూరు జిల్లాలో అతి కొద్ది సీట్లే వస్తాయి జనసేనకి, దాంట్లో గుంటూరు వెస్ట్ అనేది చాలా కీలకం. ఈ 2 సీట్లు పోల్చుకుంటే ఇప్పుడు బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీలో కీలకంగా ఉన్నాడు, కానీ ఈయనకి ఆర్థిక పరంగా చూసుకుంటే గుంటూరు వెస్ట్లో తులసి ధర్మచరణ్, ఈయన ఆర్థికంగా స్థితిమంతుడు, ప్రజల్లో విశేషమైన ప్రజాదరణ ఉన్నది, యువ నాయకుడిగా ముద్ర ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టగలడు. కాబట్టి ఆర్థికంగా కూడా మనం అన్ని బేరీస్ వేసుకోవాలి కదా. మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా సహాయం చేయాలన్నా చేసే ఇది ఉంది. ఈ అన్నిటికీ మించి ఒక 12 సంవత్సరాలు, దాదాపు దశాబ్దం పైనే పవన్ కళ్యాణ్ని ప్రజారాజ్యం నుంచి వెనక్కుండి సపోర్ట్ చేస్తున్నాడు ఆర్థికంగా అన్ని రకంగా. ఇప్పుడు జనసేన క్యాడర్ కూడా ఈయనకి సపోర్ట్గా ఉంది, ఎక్కడ పార్టీ మారలా, ఒకే సిద్ధాంతంతో ఉన్నాడు. కాబట్టి తులసి ధర్మచరణ్ గనక ఈ నియోజకవర్గాన్ని గనక కేటాయిస్తే డెఫినెట్గా జనసేన నుంచి ఎమ్మెల్యే అవకాశం పక్కాగా ఉంది. రజనీ గారిని ఓడించడానికి చాలా తప్పకుండా సమర్థమైన వ్యక్తి రజనీ ఓడించే ధర్మచరణ్. ఓకే, తెనాలి సార్, నాదెండ్ల మనోహర్ ఇక్కడ సామాజిక వర్గం జనసేనలో నెంబర్ 2. అవునవును. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, చాలా మీడియాల్లో నిన్న ప్రముఖ ఛానల్స్ అనే దాంట్లో కూడా మనోహర్ది ఆలపాటి రాజా ఫోటో వేసుకొని, అసలుకి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇక్కడే లిట్మస్ టెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళిద్దరు ఎవరెవరు క్షేత్రస్థాయిలు తిరుగుతున్నారు, మా సీటు మాదే అంటున్నారు. ఇక్కడ జోయ్ గారు చాలా వ్యూహాత్మకంగా చెప్పాడు, ఇక్కడ తెనాలి మనోహర్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అక్కడ కమ్మ సామాజికంతో పాటు కాపులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ పోలరైజేషన్, ఈ రెండిట్లో భాగంగా ఓటు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయితే పక్కా సీటు. కాబట్టి మనోహర్ గారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు మనోహర్ని. అదేవిధంగా మనోహర్ గారు కూడా 10 సంవత్సరాలు స్పీకర్ డెఫినెట్గా సిద్ధమైపోయారు, ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాడు. కాబట్టి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి తను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, మనోహర్ గారికి అక్కడ స్పీకర్గా చేసిన ఇది ఉంది. కాబట్టి డెఫినెట్గా క్యాడర్ అంతా ఒక్కచాటికి వచ్చి తెనాలి పక్క గెలిచే అవకాశం. సీట్లు సంపాదించడం ఒక ఎత్తు అయితే, టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 2 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక వేదిక మీద తిరగాలి, సమన్వయంతో పనిచేయాలి. ఇది మనవాడు మన సీట్ అనేది ఆ ఓన్ చేసుకున్నప్పుడు విజయం సాధిస్తారు. ఒకళ్ళు సహకరించుకుని గెలిపించుకోవాలని ఆలోచన వాళ్ళకి రావాలి. పెదకూరుపాడు సార్, బొర్రా వెంకటప్పారావు, ఈయన కూడా అండి వెంకటప్పారావు మొదటి నుంచి చూసుకుంటే ప్రజారాజ్యం నుంచి ఇది ఈయన పారిశ్రామికవేత్త. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, పెట్రోల్ బంక్స్ కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఈయన మొదటి నుంచి కూడా పార్టీ నమ్ముకొని ఉన్నాడు. 2014లో ఆశించే టికెట్ రాలా, 2019లో ఆశించే టికెట్ రాలా, ఈక్వేషన్స్ లో భాగంగా. ఇప్పుడు 2024లో సత్తెనపల్లి నుంచి ఆశించాడు. సత్తెనపల్లిలో ఆయన కోసం అనేకంగా దాదాపు ఇప్పుడు 3-4 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన పార్టీ కోసం. కానీ ఎక్కడెక్కడ సభలు పెట్టుకున్న కౌలు రైతుల కోసం కావచ్చు, ఆయనంతా పార్టీకి కూడా ₹1 కోటి పైన ఫండ్ ఇచ్చాడు. కాబట్టి ఈయన ఆర్థికంగా స్థితిమంతుడు, మొదటి నుంచి చిరంజీవి అభిమానిగా కమ్మ సామాజికవర్గం చెందిన వ్యక్తి. సత్తెనపల్లి డెఫినెట్గా సీట్ వచ్చేది, కానీ మిత్రధర్మం ప్రకారం ఈయన ముందే పోయి బీజేపీ నుంచి బయటకు వచ్చేసేసి వ్యూహాత్మకంగా కన్నా లక్ష్మీనారాయణ, కాపులు అక్కడ ఎక్కువ ఉన్నారు, సీటు గెలవచ్చిన ఉద్దేశంతో టీడీపీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ముందే సమన్వయకర్తగా వేయించేసుకున్నాడు ఖర్చేపు. అప్పుడు ఈయనకి మిత్రధర్మం ప్రకారం అక్కడ సీట్ వచ్చే అవకాశం లేదు. అప్పుడు సత్తెనపల్లి రాదు. కాబట్టి ఇప్పుడు ఈయన పెదకూరుపాడులో డెఫినెట్గా ఈయన పార్టీ మొదటి నుంచి కష్టపడిన వ్యక్తి కాబట్టి ఇటువంటి వ్యక్తిని వదులుకోకూడదు. ఆర్థికంగా ఇది స్థితిమంతుడు, ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉంది. పెద్దకూరుపాడు సీటు డెఫినెట్గా గెలిచే అవకాశం బుర్రా వెంకటప్పారావు గారికి ఉంది. నెక్స్ట్ గిద్దలూరు సార్, ఆమంచి స్వాములు, వీళ్ళ ఆమంచి అనే వీళ్ళ బ్రదర్స్ ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, స్వాములు కావచ్చు, జిల్లాలో మంచి పేరు ఉన్నది. వాళ్ళ బ్రదరు పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు వైసీపీ తరఫున. ఈయన విభేదించి బయటకు వచ్చి భారీ ఎత్తున జనసేనలో చేరాడు. గిద్దలూరు పక్కాగా మొదటి నుంచి కూడా ప్రజారాజ్యంలో అన్న రాంబాబు గారు గెలిచారు. ప్రజారాజ్యం సీట్ అది. ఇప్పుడు ఆయన రాజకీయాల పెద్ద అయిష్టంగా ఉన్నాడు. ఎవరు పోటీ చేస్తారో అధికార పార్టీ తరఫున లేని పరిస్థితి. ఆ సమయంలో ఇది ఆమంచి స్వాములు అనేది మంచి సెలక్షన్ అనమాట. డెఫినెట్గా సీటు ఆయన ఇటువైపు రాడా, అన్న రాంబాబు గారు గిద్దలూరు వచ్చే అవకాశం ఇప్పుడు అవకాశం లేదు, రాజకీయాల్లో పోటీ చేయనంటున్నాడు. ఇప్పుడు గిద్దలూరు నుంచి పక్కాగా స్వాములు ఈ సీటు గెలిచే అవకాశం. కావాలి సార్, మువ్వల రవీంద్ర, కాపు సామాజిక డెఫినెట్గా అంటే కావలి వచ్చేదలకి కొంచెం కష్టం, కానీ ఆయన పేరు సజెస్ట్ చేసాడు, మొదటి నుంచి ఉన్నారు కాబట్టి. ఎందుకంటే పొత్తులో టీడీపీకి ఎక్కువ వెళ్ళే అవకాశం. నెక్స్ట్ సార్, పొన్నూరు కాపు క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే పొన్నూరు వచ్చేదలకి మనం అక్కడ ఉంది ఎవరు, దూలిపల్లి నరేంద్ర,
ఆయన తెలుసు సంఘం డైరీ విషయంలో కోర్టులో కేసు పాపం పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ సీట్ యాక్చువల్గా కాపులకి ఇవ్వాల్సిన సీటే, అది ఎవరు పోటీ చేస్తారని కాపులకి ఇవ్వాలి. కానీ అక్కడ బలంగా చంద్రబాబు నాయుడు గారు మనోహర్కే అడుగుతారు. ఆయన అడిగితే పవన్ కళ్యాణ్ గారు కాదన్నాడు కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. కాబట్టి ఈక్వేషన్స్లో పొత్తులో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ జనసేనకు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇక్కడ నరేంద్ర గారు పోటీ చేస్తారు. నరేంద్ర గారు పోటీ చేస్తారు. ఓకే, తిరుపతి సార్ హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చివరి వరకు చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎటు తిరిగి గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర కోస్తాలో ఉంటుంది పవన్ కళ్యాణ్ది. రాయలసీమలో కూడా పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో బలిజీలు బలంగా పోలరైజేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ తిరుపతి సీటు అంతకుముందు చిరంజీవి గారు గెలిచారు కాబట్టి పక్కా సీట్ అనే ఉద్దేశంతో ఈ ఈక్వేషన్లో బాగా రెండో స్థానం పోటీ చేస్తే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే సార్ 2 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? ఒక స్థానానికి పరిమితం అవుతారు? 2 స్థానాలు చేయొచ్చు. ప్రస్తుతం ఒక స్థానం డిసైడ్ అండి భీమవరం. రెండో స్థానం చేయాలి, పక్కాగా చేస్తే బాగుంటుందని. అంటే 2 చోట్ల పోటీ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఓటమి భయంతోనే రెండో చోట పోటీ చేస్తున్నాడు. ఎవరు అనుకున్నా ఏమి ఇదేం లేదు. ఇప్పుడు 2 చోట్ల పోటీ చేశాడు రేవంత్ రెడ్డి, ఒక చోట ఓడిపోయాడు. కేసీఆర్ గారిని ఓడించాలని చెప్పి చేశాడు. అక్కడ ఇద్దరు ఓడిపోయారుగా, ఇద్దరు ఓడిపోయి సామాన్యమైన వ్యక్తి రెడ్డి గారు గెలిచారు కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటుందో తెలియదు, ఆ పారామీటర్స్ చూస్తాయి. ఇక్కడ ఏంటంటే హరిప్రసాద్ గారు కూడా మొదటి నుంచి కూడా పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. డాక్టర్ హరిప్రసాద్, అది హరిప్రసాదా లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అనేది మనం వేచి చూడాలి. మదనపల్లి సార్ రామాంజనేయులు బలిజ, షాజహాన్ పాషా ముస్లిం మైనారిటీ. ఇక్కడ మదనపల్లి వచ్చేసరికి ఈక్వేషన్స్ లో ముస్లింస్ బలిజలు ప్యారల్గా ఉంటారు. బలిజలు 50,000 మంది అంటే ముస్లిమ్స్ 40,000 మంది ఉంటారు. ఈ ఈక్వేషన్స్లో ఇక్కడ ఆల్రెడీ సీటు మదనపల్లి వచ్చేసరికి ఏమవుతుందంటే సారు జోయ గారు సైజ్ చేశారు కానీ బలిజకి ఇక్కడ ఈక్వేషన్స్లో అక్కడ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ముస్లిమ్స్కి ఇచ్చారు. అప్పుడు డెఫినెట్గా అపోజిట్ ముస్లిమ్స్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ఆల్రెడీ టీడీపీ నుంచి జనసేన వైపు చూస్తున్నాడు. ఆర్థికంగా స్థితిమంతుడు, అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్కి ఇస్తే కనుక బలిజలు ముస్లిమ్స్ ఒకటై ఈ పక్కా సీట్ వస్తుంది. ఓకే, ఇది మదనపల్లి. కాబట్టి అది చూడాలా, ఇది ఏ ఆలోచనతో చేశారో ఇది మంచి ఆలోచన. అక్కడ ముస్లింకి ఇచ్చారు కాబట్టి అధికార పార్టీ తప్పకుండా ఇక్కడ ముస్లింకి ఇస్తే కనుక డెఫినెట్గా ఫలితం ఉంటుంది. మదనపల్లి సీటు. చిత్తూరు సార్ డీకే చైతన్య గ్రాండ్ డాటర్ ఆఫ్ డీకే ఆదికేశవ నాయుడు. ఆయన ఆదికేశవ నాయుడు కంటూ ఒక మార్క్ ఉంది. ఎట్లయితే జోయ గారికి అంత పేరుందో ఆర్థికంగా స్థితిమంతులు, వ్యాపారాలు ఉన్నాయి. ఆదికేశవ నాయుడు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది. కాబట్టి టీడీపీలో అంతకుముందు ఆయన కోశాధికారి కూడా పనిచేశారు. వాళ్ళ మనవరాలు రాజకీయంగా చైతన్యవంతం ఉంది. చైతన్య గారు ఈ పక్కా సీట్ ఇస్తారు డెఫినెట్గా ఎమ్మెల్యే గారు. నంద్యాల సార్ విజయ్ కుమార్, నంద్యాల శెట్టి విజయ్ కుమార్ గారు అక్కడ ముఖ్యంగా రాయలసీమలో జనసేన పార్టీ ఎదుగుదల ఆయన కృషి చేస్తున్నాడు. డెఫినెట్గా ఆ సీట్ ఇస్తే కనుక పక్కా గెలిచే అవకాశం. సార్ కోవూరు జానీ మాస్టర్ ముస్లిం. జానీ మాస్టర్ చాలా ఉత్సాహం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారితో నడవటానికి. పార్టీకి ఆర్థికంగా కూడా ఆయన సపోర్ట్ చేసే యంత్రాంగం ఉంటుంది. అంతే, డాన్స్ మాస్టర్ కదా, చాలా మందికి ఇచ్చేసాడు కాబట్టి అందరు సపోర్ట్ ఉంటుంది. అది మరి పవన్ కళ్యాణ్ గారి చేత ఒప్పించి టికెట్ తెచ్చుకోగలిగితే. ఆయన జగన్ గారి అభిమాని ఎక్కడో విన్నట్టు గుర్తు నాకు కాదా? లేదు, పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ సీటు కనుక నెల్లూరులో 1-2 వచ్చే దాంట్లో కొవ్వూరు ఒకటే ఉంటుందండి ఆ ఎడ్జ్. ఎందుకంటే తుపాకుల మునియమ్మకు కూడా ఆ రోజు ప్రజారాజ్యంలో రూపాయి లేకుండా పోటీ చేపించారు ఆమెకి. కాబట్టి ఇక్కడ జానీ మాస్టర్ కనుక ఇస్తే ఆ ఈక్వేషన్స్ లో ముస్లిం సమాజ వర్గం ఇటు బలిజలు ఏకమైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. గుంతకల్ సార్ మణికంఠ బలిజ సమాజ వర్గం. గుంతకల్ కష్టం, టీడీపీకి వెళ్ళే అవకాశం ఉన్నది. తర్వాత పెడన కృష్ణా జిల్లాకు వచ్చింది. వేదవ్యాసు బొమ్మిడి నాయకరు. ఈయన వేదవ్యాసు కూడా బొమ్మిడి నాయకరు ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు కాబట్టి నర్సాపురమే కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ బోరగడ్డ వేదవ్యాసు మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గా చేశాడు. కాపు సమాజానికి చెందిన వ్యక్తి. ఇక్కడ పెడన డెఫినెట్ గా జనసేనకి బోరగడ్డ వేదవ్యాసుకి ఇస్తే కనుక సీటు గెలిచే అవకాశం. పలాస సార్ డాక్టర్ మూగి శ్రీనివాస్ బీసీ, జుట్టు తాతారావు అగ్నికుల క్షత్రియ. పలాస కూడా ఎడ్జ్ ఉన్నది. ఎక్కువగా తూర్పు కాపులు, మిగతా బీసీ సమాజ వర్గాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మత్స్యకారులు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు మొదటి నుంచి డాక్టర్ ముగి శ్రీనివాస్ కావచ్చు, తాతారావు కావచ్చు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరికి ఇచ్చినా జనసేన గెలిచే అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానం పలాస మాత్రం వచ్చే అంతే. ఓకే, బద్వేల్ సార్ డాక్టర్ రాజశేఖర్ ఎస్సీని సైజ్ చేశారు. అది ఏ విధంగా ఉంటుందో నాకు పూర్తిగా వివరాలు తెలియదు కాబట్టి ఆ విషయంలో. రైల్వే కోడర్ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. 50-50 ఛాన్స్ ఆ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే టీడీపీ నాకు కావాలని కోరుకోవచ్చు. ఉండి సార్ జుత్తిగా నాగరాజు బీసీ. ఉండి సీటు కూడా మొదటి నుంచి కూడా జనసేనకి ఎడ్జ్ ఉంది. అక్కడ మొన్న 2019 ఎలక్షన్ రీత్యా 10,000 దాటిన నియోజకవర్గాలు అది కూడా ఉంది. డెఫినెట్గా ఇస్తే టీడీపీ కూడా ఇప్పుడు కలిసి సపోర్ట్ చేస్తే కనుక జనసేన టికెట్ గెలుచుకునే అవకాశం ఉంది.
గుంటూరు తూర్పు సురేష్ వైశ్య. గుంటూరు వెస్ట్ ఇచ్చినప్పుడు గుంటూరు తూర్పు జనసేనకి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే. అప్పుడు టీడీపీ అడగొచ్చు. జనసేన గుంటూరు వెస్ట్కి డెఫినెట్గా ఇవ్వాల్సిందే, ఇస్తే గెలుస్తుంది. అప్పుడు గుంటూరు తూర్పు ఎవరు అడుగుతారు? టీడీపీ అడుగుతారు. కాబట్టి ఇక్కడ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే. విశాఖ ఉత్తరం సార్, పసుపులేటి ఉషా కిరణ్. ఈ మొదటి నుంచి కూడా చేస్తుంది పార్టీ కోసం. టికెట్ ఇస్తే కనుక జనసేన అంటే టీడీపీ వాళ్ళిద్దరు ఇదిలో డెఫినెట్గా టికెట్ వస్తే గెలిచే అవకాశం ఉంది. విజయనగరం సార్, యశస్విని గురాల అయ్యలు. వీళ్ళిద్దరు కూడా సమర్థులే. యశస్విని కూడా మొదటి నుంచి పనిచేస్తున్నారు విజయనగరం. గురాల అయ్యలు కూడా మంచి పేరుంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సీటు విజయనగరం గెలిచే అవకాశం ఉంది. భీమిలి సార్, పంచకర్ల సందీప్. మొదటి నుంచి ఉన్నాడండి పంచకర్ల సందీప్. యువకుడు, డాక్టరేట్ సంపాదించాడు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి విధానాలతో ముందుకెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా సీట్ అది జనసేనకి. మచిలీపట్నం సార్, బండి రామకృష్ణ. ఈ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఈయన. బండి రామకృష్ణ ఇందాక ఆయన అవనగడ్డలో కూడా సైజ్ చేసినట్టున్నారు జోయ్ గారు. కాబట్టి మచిలీపట్నం సీటు ఇక్కడికి వస్తే ఈయనకి ఇవ్వాలా. అక్కడ ఉన్న చాలా కీలకమైన వ్యక్తి టీడీపీ ఉన్నాడు. బీసీ సమాజానికి మాజీ మంత్రి ఉన్నాడు. ఆయన మీకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మాజీ మంత్రి అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశాడు సార్. ఆయనకి వచ్చే అవకాశం ఉందా? ఆయనకి ఇచ్చే అవకాశం టీడీపీ నుంచి ఆయనకి కొల్లు రవీంద్రకి కేసులో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎక్కువ ఎడ్జ్ ఉంది మచిలీపట్నం. అది చూడాలా అంటే ఈక్వేషన్స్ లో భాగంగా ఏమవుతుంది. అనకాపల్లి పరుచూరి భాస్కర్ రావు. అనకాపల్లి కూడా మంచి సీటు. పొత్తులో ధర్మం ప్రకారం జనసేనకి ఇస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం అంటే 50లో ఇంకోటి వచ్చింది కదా ఎడిషన్ గా 10 స్థానాలు లేటెస్ట్ గా వచ్చింది. లేటెస్ట్ గా ఇప్పుడు మార్నింగ్ రిలీజ్ చేసినట్టున్నారు. ఈ దీంతో పాటు మీరు ఈ 10 పేర్లు కూడా చూసుకుంటే అమలాపురం శెట్టిపత్తులు రాజాబాబు. అమలాపురం మంచి సీటు జనసేనకి. అమలాపురం ఎందుకంటే ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎక్కువగా జనసేనకి క్యాడర్ ఉంది. పక్కగా జనసేన కనుక ఇస్తే ఈ సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్ ఇందాక ఒక రామచంద్రపురం సైజ్ చేశాడు. దాంట్లో ఈ పేరు కూడా సైజ్ చేశారు, రెండో పేరు. ఈయన కూడా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి జనసేనకే ఎడ్జ్ ఉండే అవకాశం. కొవ్వూరు టీవీ రామారావు. ఈయన మాజీ ఎమ్మెల్యే. ఈయన మొదటి నుంచి కూడా అంతకుముందు టీడీపీలో ఉండేవాడు. జనసేనలో జాయిన్ అయ్యాడు. ఈయన కాలేజీలు అవన్నీ ఉన్నాయి. ఈయన మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించారు. ఈయన పక్కాగా సీటు కొవ్వూరు కనుక జనసేనకి ఇస్తే డెఫినెట్గా టీవీ రామారావు గెలిచే అవకాశం. పోలవరం చిర్రి బాలరాజు. పోలవరం కూడా అక్కడ వ్యతిరేకత ఉంది. ఆంధ్రుల జీవనాడు పోలవరం పూర్తి చేస్తారని చేయలేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇక్కడ కనుక దళితులు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్నారు, అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ బాలరాజు కనుక ఇస్తే పోలవరం సీటు కూడా జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ వెస్ట్ సార్, పోతిన మహేష్. ఈ మహేష్ మొదటి నుంచి కూడా జనసేన అట్టి పెట్టుకొని ఉన్నాడు. అంటే ఈ సామాజిక సమీకరణలో భాగంగా వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకుంటే ఒకవైపు అభిమానే కాకుండా తనకంతూ యూత్లో ఫాలోయింగ్ ఉంది. ఈక్వేషన్స్లో భాగంగా ఇప్పుడు టీడీపీ ఇది కలుస్తున్నారు కాబట్టి ఈ సీటు కనుక ఇస్తే డెఫినెట్గా విజయవాడ పడమర నుంచి పోతిన మహేష్ గెలవచ్చు. కావలి అలహరి సుధాకర్. కావలికి చాలా కష్టం. నెల్లూరు టీడీపీ మాట్లాడుకున్నాం. కావలి అలహరి సుధాకర్ పేరు కూడా యాడ్ చేశారు. చూడాలి. రాజంపేట సార్, ఎంవి రావు రాజంపేట వచ్చి తెలికండి డెఫినెట్గా జనసేనకి సీట్ అది. ఎందుకంటే బలిజీలు ఎక్కువగా ఉన్నారు. ఇతను ఎంవి రావు అనే వ్యక్తి ఇద్దరు మినిస్టర్ల దగ్గర, ముగ్గురు సీఎంల దగ్గరగా పనిచేశాడు. ఆర్టీసీలో ఆఫీసర్గా ఉంటా ఓఎస్డీగా పనిచేశాడు అంతమంది ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర. కాబట్టి ఇతనికి ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో. కాబట్టి ఎంతో మంది ఉద్యోగులతో, కార్మిక సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో రాజంపేటలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఎంవి రావు కనుక టికెట్ ఇస్తే రాజంపేట పక్క జనసేన సీటు. రాజోలు సార్, బొంతు రాజేశ్వరరావు. రాజోలు ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. రాజోలు ఇందాక ఇచ్చిన దాంట్లో దీనికి బొంతు రాజేశ్వరరావు గారు ఇతను కూడా జనసేన తరపున డెఫినెట్గా గెలిచే అవకాశం. నెక్స్ట్ పుట్టపర్తి నుంచి పి శివశంకర్, పత్తి చంద్రశేఖర్. ఈ పుట్టపర్తిలో పి శివశంకర్ గారి కంటే పత్తి చంద్రశేఖర్ మొదటి నుంచి పార్టీ అక్కడ సమన్వయకర్తగా ఉన్నాడు. ఈ పుట్టపర్తిలో ఈయన గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ సామాజిక సమీకరణలో భాగంగా వీళ్ళ నాన్నగారు ప్రజారాజ్యం నుంచి బాగా పనిచేసి ఉన్నాడు అక్కడ, చిరంజీవి గారికి సన్నిహితులు. పుట్టపర్తి పత్తి చంద్రశేఖర్కి ఇస్తే ఇక్కడ ఈ సీటు గెలిచే అవకాశం ఉంది. ధర్మవరం ఇతను కూడా మధుసూదన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నాడు. ఆ టికెట్ వస్తే కనుక అది పొత్తులో ఈక్వేషన్స్ చూడాలి. ఇస్తే కనుక జనసేన గెలిచే అవకాశం. సరే, ఇప్పుడు 50 స్థానాలు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఈ స్థానాలు అంటే ఎన్ని దక్కే అవకాశం ఉంది? అంటే గెలిచే అవకాశాల గురించి నేను మాట్లాడలేదు, జనసేనకి కేటాయించే విషయం గురించి ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మొదటి నుంచి ఒకటే వలి గారు, పొత్తు ధర్మం ప్రకారం 175 కాన్స్టిట్యున్సీలో సగం అడగాలి యాక్చువల్గా అయితే. కానీ 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు. దీంట్లో గౌరవప్రదంగా ఇవ్వాలంటే కనీసం జోయ్ గారు చెప్పేది 60-70 స్థానాలు అంటున్నాడు. చివరికి ఆయన
కనీసం 50 స్థానాలన్నా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు లిస్ట్ రిలీజ్ చేసి 50తో పాటు 10 అంటే కొన్ని సీట్లు అటు టీడీపీకి వెళ్ళినా ఓకే డెఫినెట్గా 50 అనే ఫిగర్ తగ్గకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది, ఆయన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే. జనసేన కేడర్లో కూడా అయోమయం కాకుండా మరి 50 సీట్లు వచ్చినాయి అంటే రేపు 45 గెలిపించుకున్నారు అనుకోండి, పక్కగా మాకు 50 ఇచ్చారంటే మాకు 40 సీట్లు గెలిపించుకుంటే రేపు డిప్యూటీ సీఎంకో లేకపోతే 2.5 సంవత్సరాల సీఎంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవును. అది మీరు అన్నట్టు బయట అనుకున్నట్టుగా 25 సీట్లు 20 సీట్లు ఇస్తే గెలిచేదాన్ని అడగడానికి ఎట్లా హక్కుంటుంది? అవును. అది జనసేన చూస్తుంది కేడర్లో, ముఖ్యంగా రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలు చూస్తున్నాయి. ఎందుకంటే 2014లో మీకు తెలుసు వెలి గారు, ఆ రోజు అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి జగన్ కాదని చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణమైంది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మరి 2014లో త్యాగం చేశాడు, 2019లో విడిగా పోటీ చేశారు, 2024లో మళ్ళా త్యాగం చేసి మీరే 5 సంవత్సరాలు సీఎం అవ్వాలి, మీరు ఎన్ని ఇచ్చిన సీట్లు తీసుకుంటా అనే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకు లేదంటే అండి, ఓటు పోలరైజేషన్ కావాలి. ఓటు రేపు 50 సీట్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు డెఫినెట్గా గాజు గ్లాస్కి గెలిపించుకుంటారు. ఒక 5 సీట్లు పోయి 45 సీట్లు వస్తాయి. మీరు మిగతా స్థానంలో ఒక 10 సీట్లు బీజేపీకి ఇవ్వచ్చు పొత్తులో భాగంగా, అప్పుడు 60, 115 స్థానాలు మీరు టీడీపీ పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు పొత్తులో భాగంగా మీరు రేపు ఈక్వేషన్స్లో ఈ 115 స్థానాలు మీరు పోటీ చేసినప్పుడు ఈ గాజు గ్లాస్కి వేసే జనసేన సైనికులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, మీరు ఇక్కడ ఈ స్థానాలన్నింటిలో కూడా సైకిల్కి వేయాలిగా. సైకిల్ వేస్తేనే కదా గెలిచేది. వీళ్ళు ఇక్కడ జనసేనకి వేయాలి, జనసేన కార్యకర్తలు అభిమానులు కూడా అటు అప్పుడు నమ్ముతారు. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి గౌరవానికి ఎటువంటి ఇది జరగకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితిలో ఆయన అన్నట్టు జోయ్ గారు కూడా చెప్తుందంటే చివరికి సరే పొత్తులో భాగంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనుకో, అది 40-50 మధ్య మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం 46, 41 నుంచి 46 స్థానాల మధ్య ఫైనల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అప్పుడు నమ్ముతారు కేడర్, అప్పుడు డెఫినెట్ కేడర్ నమ్మిద్ది. కింద క్షేత్రస్థాయిలో నుండి నాయకులు కార్యకర్తలు కూడా ఒక సంతృప్తికర స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే గౌరవప్రదంగా ఉండాలి ఇచ్చే స్థానాలు కూడా. అంతే కదండి. ఇప్పుడు మొదటి జాబితా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం వచ్చేస్తుంది. ఈ లోపు బీజేపీతో కూడా ఢిల్లీలోకి పోయి కలవబోతున్నారు. ఈ లోపు ఇప్పుడు ఈ స్థానాలు వచ్చేస్తే ఇక బీజేపీ క్లారిటీ లేదు, బీజేపీ కూడా అయిపోద్ది. నో డౌట్ అట్ ఆల్, వలిగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మొదటి జాబితాలో మరి వాళ్ళ పిల్లలు కూడా ఉండాలి కదా. ఏముంది, కొన్ని ఆపుతారు బీజేపీ కోసం. ముందు ఫస్ట్ పెడితే జనసేన అభ్యర్థులు ఏ స్థానాలు, కానీ వాతావరణం చూస్తుంటే 175 వీళ్ళిద్దరే పోటీ చేసే పరిస్థితి లేదు. బీజేపీ కలిసి పోటీ చేస్తారు, దీన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. అయితే పొత్తు ధర్మం ప్రకారం ఇరువురు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఓటు అట్టించి. అంటే ఇప్పుడు మొదటి జాబితా రిలీజ్ అయ్యే సందర్భంగా జనసేనకి ఎన్ని ఇవ్వబోతున్నాం, ఆ నెంబర్ ఏమన్నా బయటకు తెలిసే అవకాశం ఉందా? మేబీ ఆల్మోస్ట్ ఇప్పుడు 50 సీట్లు అనుకోండి, 20 ప్రకటించవచ్చు, మిగతా తర్వాత 20 ప్రకటిస్తున్నారు. ఓకే, మొత్తం మేము చేసేది ఇవి. మొదటి విడతగా మొదటి జాబితాలో ఇన్ని మొదటి చెప్పరు ఇన్ని స్థానాలు ఫస్ట్ లిస్ట్ అని చెప్పి లాస్ట్ లో చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చాడు బాలశౌరి గారు, ఆయన ఎంపీ చేస్తాడు మచిలీపట్నం, లేకపోతే ఎమ్మెల్యేకి చేస్తారా, అంబటి తిరుపతిరాడు ఎమ్మెల్యే చేస్తాడు, ఎంపీకి చేస్తారా, కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీకి చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేకి చేస్తారా, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఎందుకు అందరూ కూడా టీడీపీ కూడా కాదని ఎక్కువ జనసేన వైపు దృష్టి పెడుతున్నారు. కాబట్టి జనసేన కూడా బార్గెనింగ్ కెపాసిటీ ఇక్కడ ఉండాలి. అదేవిధంగా జోయ్ గారు చెప్పినట్టుగా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఇచ్చిపుచ్చుకునే బాలశౌరి గారు ఇంకా జాయిన్ కానట్టున్నారు. అవుతారు, రేపు నుండి జాయిన్ అవుతున్నారు. డేట్ ఫిక్స్ చేసుకుని రిజైన్ చేస్తారు. ముద్రగడ గారు కూడా రేపు నుండి జాయిన్ అవుతాడు. అప్పుడు ఏంటంటే వెరీ స్ట్రాంగ్ పార్టీగా జనసేన ఆవిర్భవిస్తుంది. కాబట్టి టీడీపీ కూడా అతి చూసి చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుభవం ఉంది కాబట్టి గౌరవప్రదంగా సీట్లు ఇస్తాడు. పవర్లో కూడా షేరింగ్ ఇచ్చే మాట ఎలక్షన్ ముందే చెప్తే కనుక ఈ పొత్తు 100% సక్సెస్ అవుతుంది. చూద్దాం సార్. జోగి గారు అయితే 50 స్థానాలు ప్లస్ ఇంకొన్ని యాడింగ్ చేసినటువంటి స్థానాలు కూడా 60 స్థానాలు అని చెప్పారు. సో ఎన్ని స్థానాలు వస్తాయి, 40 నుంచి 50కి తగ్గకుండా వస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో ఎన్ని ఇస్తారనేది కూడా చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. తర్వాత పరిణామాలు ఏదంటే కూడా మళ్ళీ ఒకసారి మనం విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.